హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేయబోయే ఈ రాగి జావా దాని ఉపయోగాలు చూడండి. నేను ఎలా చేస్తున్నాను. 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. 5 స్పూన్ రాగి పిండి తీసుకున్నాను. నేను దాంట్లో చల్లటి నీళ్లు పోసి బాగా కలుపుకున్నాను. దోశ పిండిలాగా కలిపేసుకున్నాను. మనము వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ పిండిని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. లేదంటే గడ్డలు కట్టేస్తుంది డైరెక్ట్ పిండి వేస్తే. చూసారు కదా, ఇలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఉడికేటప్పుడు 5 నుంచి 7 నిమిషాలు దగ్గర బాగా ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే పచ్చి వాసన వచ్చేస్తుంది రాగి పిండి. చూసారు కదా, ఈ విధంగా బాగా బాయిల్ చేసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. లేదంటే కొంచెం చిక్కగా చేసుకుంటున్నాం కాబట్టి అడుగంటేస్తుంది. చిక్కగా చేసుకోకపోతే ఫ్రెండ్స్, పలుచగా చేసుకున్నాము అంటే తొందరగా ఆకలేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంచెం చిక్కగా కలుపుకోవడం వల్ల కొంచెం మజ్జిగ యాడ్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్, జీలకర్ర, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే గ్లాస్ నుంచి 1.5 గ్లాస్ వరకు మజ్జిగ. ఇది ఒకరికి కాదు ఫ్రెండ్స్, ఇద్దరికి సరిపోతుంది. చూసారు కదా, ఇలా చేసుకొని తాగేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తొందరగా ఆకలేదు. ఏదన్నా ఒక్క